ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. శ్రమల దినాలలో భాగంగా ఈ దినము 6వ దినము మనము ధ్యానించుకోబోతున్నాము. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయచ్చు. వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయము 51 నుండి 53 వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 51 నుండి 53 వరకు చదువుకుందాం. అయితే యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేసెను. యేసు తన్ను పట్టుకొన వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదేలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణ వాత్సల్యత కలిగిన మా దేవ మహోన్నతుడా, నీకు వందనాలు. మాకు నువ్వు ఇచ్చిన ఈ దినమును బట్టి స్తోత్రములు తండ్రి. నీ శ్రమలను జ్ఞాపకం చేసుకోవటానికి 40 దినములు ప్రభువా నీవు మా కొరకు పొందిన ఆ శ్రమలను జ్ఞాపకం చేసుకోవటానికి మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు. అందులో భాగంగా ఈ దినము 6వ దినాన్ని ప్రభువా మేము జ్ఞాపకం చేసుకొని నీవు పొందిన దెబ్బలను, నీవు పొందిన గాయములను, నీవు పొందినటువంటి ప్రభువా అవమానములను ప్రభువా ఒక్కొక్కటిగా మేము జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో అభివృద్ధి పొందటానికి కృప అనుగ్రహించండి. మా కొరకు నువ్వు చేసిన త్యాగమును బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొకసారి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. మరి ఈ దినము మనం చదువుకున్నటువంటి వాక్య భాగమును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక ప్రధానమైన మాటను మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని మరి పట్టుకోవటానికి ఆనాడున్నటువంటి పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, మరి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును మరి పట్టుకోవటానికి ఆ యొక్క గెత్సేమనే తోటలోనికి వారు వచ్చినప్పుడు అక్కడ మనం చూస్తే వారందరూ కూడా వారి ఆలోచన ఎలాగుంది అని అంటే, ఆయన్ను పట్టుకోవటానికి ప్రాముఖ్యంగా వారి ఆలోచన ఎలాగుంది అని అంటే, ఆయన ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడు ఒకటి, రెండోది ఆయన ఎప్పుడు మరి చీకటిగా ఉన్నప్పుడు దొరుకుతాడు అని ఈ 2 సమయాల కోసం ఎదురు చూస్తున్నారండి. ఒకటి ఆయన ఒంటరిగా ఉంటాడని, రెండోది ఆయన ఎప్పుడు చీకటిలో అంటే సూర్యుడు అస్తమించినప్పుడు ఆయన మనకు ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే మరి జనాలందరూ ఉన్నప్పుడు, ప్రజలందరూ ఉన్నప్పుడు ఆయన పట్టుకోలేకపోతున్నారు. రెండోది ఆయన మరి పగలు ఆయన్ను పట్టుకోలేకపోతున్నారు. ఆయన్ను చీకటిలోనే పట్టుకోవాలని, రెండోది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకోవాలని. ఆలోచన చూడండి, ఇలాంటి ఆలోచన ఎవరికి వస్తుంది? ఇలాంటి ఆలోచన ఎవరికి మరి పుడుతుంది అనేది మనం ఆలోచించాల్సిన విషయమై ఉన్నది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక విచారింపదగిన మాట, లేక ఒక ఆలోచించదగిన మాట ఆయన మాట్లాడతాడు. ఏమంటాడంటే, అక్కడ మనం చివరి వచనంలో మనం చూసినప్పుడు 53వ వచనంలో చివరి భాగంలో మనం చూసినప్పుడు చివరి లైన్లో అంధకార సంబంధమైన అధికారమును అనెను. చూడండి, అధికారం ఉన్నది. మనకు అధికారులు ఉన్నారు కదా, మనకు అధికారులు ఉన్నారు.
మనము మరి గ్రామ పరిధిలో నుండి రాష్ట్ర పరిధి వరకు వస్తే, ఈవెన్ దేశ పరిధి వరకు వస్తే ప్రతి విధాలుగా అధికారులు మనకు ఉంటున్నారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ కానుంచి ఇంకా ఈవెన్ పిఎం వరకు కూడా, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు కూడా వీళ్ళందరూ మనకు అధికారులే. కానీ ఇక్కడ ఒక అధికారాన్ని దేవుడు కనుపరుస్తున్నాడు, లేక తెలియజేస్తున్నాడు. ఆ అధికారం ఏంటి అని అంటే అంధకార సంబంధమైన అధికారము. ఎప్పుడన్నా చూశారా? అంధకార సంబంధమైన అధికారాన్ని ఎప్పుడన్నా చూశారా అండి? యేసుక్రీస్తు ప్రభువారు దాని గురించి తెలియజేస్తున్నాడండి. అంధకార సంబంధమైన అధికారము. ఈ అంధకార సంబంధమైన అధికారము దేనికి సంబంధించింది అని అనుకుంటే, ఇది ఖచ్చితంగా సాతానుకు సంబంధించినటువంటి అధికారం. అంధకార సంబంధమైనటువంటి అధికారము దేనికి సంబంధించిందంటే, ఇది సాతానుకు సంబంధించినటువంటి అధికారం. ఈ అధికారము ఎప్పుడు ఉపయోగించాలని చూస్తున్నది సాతాను అంటే, అది చీకటిలో ఉన్నప్పుడు చూడాలని, అధికారం చలాయింపు చేసుకోవాలని. చీకట్లో ఉన్నప్పుడు మొదటిది చీకట్లో ఉండాలి, రెండవది ఒంటరిగా ఉండాలి. అందుకనే చాలా పర్యాయములు ఆయన పట్టుకోవటానికి వెళుతున్నప్పుడు ప్రజలు ఉండడం వల్ల ఆయన పట్టుకోలేక రిటర్న్ వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. సాతాను ఎప్పుడు మనిషిని వలలో వేసుకుంటుందంటే, లేక ఎప్పుడు సాతాను తన పని జరిగించుకుంటుందంటే, ఒకటి చీకట్లో ఉన్నప్పుడు, రెండోది ఒంటరిగా ఉన్నప్పుడు. అందుకనే క్రైస్తవుడు చీకటిలో ఎప్పటికి ఉండకూడదు. ఇక్కడ మనం చూస్తే అంధకార సంబంధమైనటువంటి గుణలక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయల్లో ఉన్నాయండి. యేసుక్రీస్తు ప్రభువారు అంధకార సంబంధమైనటువంటి అధికారమునకు లోబడేవాడు కాదండి. ఆయన ఎవరు అనంటే తండ్రి చిత్తమును జరిగించటానికి లోకానికి వచ్చినవాడు. ఈవెన్ మరి పాత నిబంధన కాలంలోనే ఈ విధంగా జరగాలని ముందుగానే తెలియజేశారు. తండ్రి చిత్తమును జరిగించబడాలి గనక ఆ విధంగా వారికి మరి అప్పచెప్పుకోవడం జరిగింది. తనకు తానే అప్పచెప్పినట్టుగా, మరి ఎవరు కూడా ఆయన్ను అప్పచెప్పినట్టుగా లేరు, కానీ తనకు తానే ఆయన అప్పచెప్పుకున్నట్టుగా మనం చూస్తాం దేవుని వాక్యంలో. ప్రియులారా, మరి అక్కడ మనం చూసినప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారము ఏం చేస్తుందనంటే, అంధకారము అనేది మనం చూస్తే ఈ అంధకారము సాతాను కలిగించేటువంటి అధికారం. అంధకారం అంటే చీకటి కదా అండి. చీకటిలో ఏముంటుంది? చీకటిలో రకరకాలుగా మరి విషపురుగులు ఉంటాయి. తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు, భయంకరమైనటువంటి విషపురుగులు ఈ అంధకారంలో కనపడతాయి. అందుకనే ఈ అంధకారములో ఉన్నటువంటి ఈ గుణలక్షణాలు ఎవరిలో ఉంటాయనంటే క్రీస్తుకు వేరుగా ఉన్న వారిలో ఉంటాయండి. యేసుక్రీస్తు యందు ఎవరైతే ఉంటారో వారిలో ఈ గుణం ఉండదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆయన ప్రతి మనిషిని వెలిగించటానికి లోకానికి వచ్చాడు. ఆయన వెలుగై ఉన్నాడు గనక ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించటానికి అంటాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఏమండి, నీవు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, మనందరం ఆరాధించే గొప్ప దేవుడు ఎవరనంటే ఆయన వెలుగు ఉన్నాడు. వెలుగున్నంత వరకు అపవాది మన జోలికి రాదు. వెలుగులో ఉన్నంత వరకు అంటే క్రీస్తులో మనము మరి పరిపక్వమై దేవుళ్ళు అంటుకట్టబడి ఉన్నంత వరకు సాతాను మన మీద దాడి చేయటానికి రాదు. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము అంధకార సంబంధమైనటువంటి కార్యాలలో ఉండక
అలాంటి పరిస్థితులలో మనం ఉండక మనం ఎక్కడుండాలనంటే వెలుగై ఉన్న యేసుక్రీస్తు యందు మనం నిలిచి ఉండాలండి. అక్కడ వారందరూ కూడా ఎలా వచ్చారనంటే చూడండి, అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క ఆ అధికారానికి ఎలాంటి ఆలోచన లేక ఎలాంటి మనసు ఉంటుంది అని అంటే వాళ్ళందరూ ఎలా వచ్చారంటే కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చిరి. ఎక్కడికి వచ్చారంట వీళ్ళంతా? యేసు ప్రభు దగ్గరికి ఎలా వచ్చారనంటే కత్తులతో వచ్చారు, గుడియలతో వచ్చారంట. అక్కడ మనం చూసినప్పుడు గుదియలతో వచ్చారంట. యేసు ప్రభు దగ్గరికి అలాగొచ్చారు చూడండి. ఎందుకు అలా వచ్చారు వాళ్ళంటే వాళ్ళు అంధకార సంబంధమైన అధికారమునకు ఆహుతైపోయారు, బానిసలైపోయారు. సాతాను ఉచ్చులో పడిపోయారు, సాతాను యొక్క వలలో పడిపోయారు. వారు నీతిమంతుడైన యేసుక్రీస్తు దగ్గరికి ఎలాంటి మనసుతో వచ్చారనంటే భయంకరమైనటువంటి క్రూరత్వంతో వారు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన అంటాడు, అక్కడ మనం చదివినప్పుడు, అక్కడ మనం చూసినప్పుడు దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా వస్తున్నారంట. బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టుగా వస్తున్నారు. ప్రియులారా, మన యొక్క మనసు చాలా విలువైనది. దేవుడు ఆ యొక్క మనసును కోరుకుంటున్నాడు. మన మనసులో ఇలాంటి ఆలోచన ఉంటే దేవుని దగ్గరికి కూడా అలాంటి ఆలోచనతోనే వెళ్తాం. ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగును పొందుకొని ఆ ప్రేమను మనం అనుభవిస్తామో దేవుని దగ్గరికి ప్రేమతో వస్తాం. దేవుని దగ్గరికి ప్రేమతోనే వస్తాం. దేవుని దగ్గరికి ప్రేమ కలిగి మంచి మనసుతో సాక్షులముగా జీవిస్తాం. కనుక ఈ ఉదయకాల ఈ సాయంకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మనం అందరం అంధకార సంబంధమైన అధికారమునకు లోబడక జీవం కలిగినటువంటి దేవుని యొక్క వెలుగుతో నింపబడినటువంటి అధికారమునకు మనం లోబడదాం. 2 అధికారాలు ఉన్నాయి. ఒకటి అంధకారమైనటువంటి అధికారం, రెండోది వెలుగుతో కూడినటువంటి అధికారం. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు? అంధకారముతో కూడిన అధికారానికి లోబడావా? వెలుగుతో కూడిన యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మహిమ ఐశ్వర్యముతో నింపబడిన వెలుగుకు నీవు లోబడి ఉన్నావా? పరిశీలన చేసుకుందాం, ఆలోచించేద్దాం. ఇంకా మనం చీకట్లో ఉండి చీకటి కార్యాలు, చీకటి శక్తులతో నింపబడి చీకటి పనులు కొనసాగిస్తూ పైకి భక్తిగా చూపించుకుంటే ప్రియులారా చాలా ప్రమాదకరం. అంధకారము మనలో ఉంది అని అర్థం. అలా కాకుండా యేసుక్రీస్తులో నాలో నిలిచిన్నవాడు ఎన్నడూను పడిపోడు అని వాక్యం చెప్తుంది. దేవునిలో మనం నిలిచి ఉందాం, వెలుగును పొందుకుందాం. వెలుగు ప్రజలముగా, వెలుగు వారిగా ప్రతి మనిషిని వెలిగించుచు ఆకాశ నక్షత్రపు జ్యోతుల వలె మనం ప్రకాశించాలని మన ప్రభువు మన పక్షాన కోరుకుంటున్నాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.